లాస్ట్ టైం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయటం అంటే ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. ఆ ఎన్నికల మీద పోటీలు జరుగుతాయి, ఎన్నికలు జరుగుతాయి, ఇదన్నీ జరుగుతాయి. అంటే రాష్ట్ర లెవెల్కి వచ్చేసరికి ఒక మెచ్యూరిటీతో కూడిన భావన ఉంటుంది ఎన్జిఓ అసోసియేషన్. ఎందుకంటే ఇట్స్ ఏ జైగాంటిక్ అసోసియేషన్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో 1949వ సంవత్సరంలో స్థాపించబడిన సంస్థ ఇది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యోగ ఉపాధి ఏ సంఘం కూడా 49 ఇప్పటికి 74 సంవత్సరాల క్రితం స్థాపించబడి మొట్టమొదటిసారిగా రికగ్నైజ్డ్ కాబడిన సంస్థ. ఉద్యోగుల కోసం, మిగతా అందరి కోసం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న సంస్థ. అందుకని ఎవరైతే ఈ సంస్థ నాయకత్వంలో ఉంటారో, ఎవరైతే ఈ సంస్థకు ఉంటారో, దాదాపు రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరినీ కూడా రిలీజ్ చేసుకుని ఏపీ జేఏసీ ద్వారా ఉద్యమాల పోరాటాల డిమాండ్స్ మీద, మిగతా అన్నిటి మీద పోరాటం చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకని అందరూ కూడా ఆ వచ్చే నాయకత్వంలోకి వచ్చిన వారిని ఇది చూసుకుంటారు. మీకు జిల్లాలు, తాలూకాలు ఎలక్షన్స్ అయిపోయినాక అక్కడ ఒక సే వచ్చేస్తుంది. ఎందుకంటే జిల్లాలు, తాలూకాల్లో 70%, 80% ఎవరికి ఉన్నారో అనేది ఉంటుంది. అందుకని ఆటోమేటిక్గా దాని ముందు జరుగుతుంది. కానీ పోటీ ఉండకపోవటం కాదు, ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ఇది ఉంటుంది. అలాగే కోఆప్షన్స్ జరిగినా, మధ్యలో ఎవరైనా రిటైర్ అయినప్పుడు జరిగినా కూడా దానికి ఒక ఎన్నిక, దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. వాటి ప్రణాళికాబద్ధంగా సంఘాల నాయకులు కూడా, ఇప్పుడు మేమందరం కూడా ఈ ఫ్రేలో ఉన్నాం. ఇప్పుడు కాదు, దాదాపు 7 సంవత్సరాల నుంచి కూడా సాగర్ గారు మొత్తం మిగతా అందరూ కూడా ఈ నాయకత్వానికి ఫ్రేలో ఉన్నాం. బట్ అక్కడికి వచ్చినాక పరిస్థితులకు అనుగుణంగా చేసుకుని ఒకళ్ళు ఒక అడుగు ముందుకేయటం, ఒకళ్ళు ఒక అడుగు వెనక్కి వేయటం అనేది జరుగుతుంది.